హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే గ్రీన్ బఠానీ మసాలా కర్రీ ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూద్దామా. ముందుగా గ్రీన్ బఠానీని ఒక బౌల్లో కుక్కర్లో వేసుకుని తగినన్ని వాటర్ వేసుకొని ఇప్పుడు బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. కుక్కర్ పెట్టాం ఫ్రెండ్స్. 3 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేయాలి ఫ్రెండ్స్. అవి బాయిల్ అయ్యే లోపు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా చెప్పాను కదండి ఫ్రెండ్స్, ముక్కలన్నింటినీ కూడా మెత్తని పేస్ట్లా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని పక్కన ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, కుక్కర్ విజిల్స్ అయిపోయాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, బఠానీలు అయితే ఉడికిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బఠానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ముందుగా అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని కూడా వేయాలి ఫ్రెండ్స్. వేసుకుంటూ బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాతనేమో చూడండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోనే కొంచెం రుచికి సరిపడ సాల్ట్, కొంచెం పసుపు, రుచికి సరిపడ కారం ఇంటూ బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. మరి కొంచెం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీలను వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ బఠానీ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతేనేమో అన్నం, చపాతీ, దోశలోకి అయితే మంచిగా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.